హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సురేందర్ ధన్వి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే న్యూ ఇయర్ రోజు అయితే ఇక్కడైతే దేవుని దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నాము. దాని తర్వాత మా పిల్లలకు ఇష్టమైనది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ పాస్తా. అయితే ఎగ్ పాస్తా చేస్తున్నాను. ఇలా చేస్తున్నా అయితే చూడండి. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అయితే తర్వాత వాటర్ వేసాను. దాని తర్వాత ఆయిల్ అండ్ సాల్ట్ 10 నిమిషాల వరకు వాటర్ని వేడి అయ్యే వరకు అయితే పెట్టాను. ఇదైతే వేడిగా అయితే అయిపోయింది. అయితే ఒక కప్ పాస్తా అయితే తీసుకొని అందులో అయితే వేసి మంచిగా అయితే కలుపుతూనే ఉన్నాను. ఎందుకంటే ఒకటికి ఒకటి అంటుకోకుండా మంచిగా ఇక్కడైతే కలుపుతున్నాను. చూస్తున్నారు కదా ఎలా కలపాలో. ఇలా అయితే మంచిగా అయితే బాయిల్డ్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ నేను 70% అయితే కుక్ అయితే చేసుకుంటున్నాను. 30% మనం లాస్ట్ మూమెంట్లో మంచిగా ఫ్రై అయితే చేసుకుంటే అప్పుడు మంచిగా అయిపోతుంది. అయితే ఇది 70% వరకే కుక్ అయితే ఎందుకు చేస్తున్నానంటే 100% కుక్ చేస్తే పీసెస్గా ముక్కలుగా ఒక టైప్లో అయిపోతుంది. అయితే నేను ఇక్కడైతే ఆల్రెడీ సపరేట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అయితే పెట్టుకున్నాను, చల్ల వాటర్. దాని తర్వాత ఒక నెక్స్ట్లో అయితే ఈ పాస్తా అనేది తీసి ఆ చల్ల వాటర్లో అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్, ఇక్కడేమో 2 గుడ్లు అయితే తీసుకున్నాను. ఎందుకో గుడ్లు పగలగొట్టేటప్పుడు దానికి బ్లడ్ అనేది వస్తుంది. ఎందుకో ఏమో అర్థం అవ్వట్లేదు. ఈ మధ్యలో నాకు చాలా అట్లనే ఫేస్ అవుతుంది, ఎగ్లో రక్తం రావడం. ఏందో మరి అర్థం అవ్వట్లేదు. దాని తర్వాత ఇందులో అయితే పసుపు, ఉప్పు మంచిగా వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొంచెం గోల్డెన్ బ్రౌన్ మంచిగా అయ్యే వరకు. ముక్కలు చాలా పెద్ద పీసెస్ లాగా అయితే పెట్టాను. చాలా చిన్నగా అయితే చేసుకోలేదు, పెద్ద పీసెస్లో. తినేటప్పుడు ఎగ్ తింటున్నామన్న ఫీలింగ్ అయితే కంపల్సరీ రావాలి కదా. చూస్తున్నారు కదా ఎలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిందో. ఇలా అయితే ఒక గిన్నెలో అయితే తీసుకున్నాను. అదే గిన్నెలో మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అయితే వేసాను. మినప్పప్పు, శనగపప్పు మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు. ఇంకా నేను ఇక్కడ ఎల్లిపాయలు అయితే కంపల్సరీ అండి. ఎల్లిపాయలు ఫ్లేవర్ చాలా బాగా ఇస్తుంది, తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేనైతే ఎల్లిపాయలు చాలా ఎక్కువ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని దీన్ని గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఆవాల జీలకర్ర వేసి చిటపట అయినాక ఇక్కడైతే చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. ఉల్లిపాయలు మంచిగా అయితే కట్ చేసుకున్నాను. సన్న స్లైసెస్ మంచిగా అయితే ఫ్రై చేసుకున్నాక ఇందులోనేమో పచ్చిమిర్చి అయితే వేసాను. లైట్గా కొంచెం ఉప్పు అయితే వేసాను, ఎందుకంటే చేద్దనం రాకుండా. మంచిగా అయితే దీన్ని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపునాక మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. ఫ్లేవర్ చాలా బాగుంటుంది పుదీనాది. మంచిగా అయితే ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. దాని తర్వాత కల్మాకు యాడ్ చేశాను. నేనైతే ఇక్కడ మా చెట్టు ఉంది చిన్నది, అందులోకి వెళ్ళి కలమాకు తెంపి అయితే ఇలా కలమాకు వేసుకున్నాను. దాని తర్వాత నేను లైట్గా అయితే పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా ఇలా ఫ్రై అయితే చేసుకున్నాను ఆయిల్లో. ఇలా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక పాస్తా చల్లనీళ్ళలో తీసినాక వడగట్టినాక ఆ పాస్తా ఇందులో వేసుకోవాలి. లైట్గా వాటర్ ఉన్నా పర్వాలేదు, బట్ ఎక్కువ వాటర్ అయితే ఉండొద్దు, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇది ఇలా కొంచెం లైట్గా ఉన్న వాటర్ ఉంటే నాకు పర్వాలేదు. అయితే ఈ పాస్తా అంతా గిన్నెలో అయితే వేసి మంచిగా అయితే కలిపాను మసాలా అంతా అంటే వరకు. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే గరం మసాలా వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మెయిన్ గరం మసాలా అస్సలు స్కిప్ అయితే చేయకండి. గరం మసాలా వేసి ఇలా అయితే మంచిగా అయితే కలుపుకున్నాను. దాని మీద నుంచేమో కొత్తిమీర యాడ్ చేశాను. ఇంక ఇదేమో ఫ్రై చేసిన ఎగ్ ఉంటుంది కదా, అది వేసి మంచిగా అయితే కలుపుకున్నాను. మా ఇంట్లో ఇట్లా వేడి పాస్తా స్పైసీగా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా నిమ్మరసం ఉంటే అబ్బా చెప్పలేం, ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. మేమైతే ఇలా అయితే పాస్తా అయితే చేసుకుంటాము మా పిల్లల కోసం. మీకు ఎంతమందికి పాస్తా ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.